చాలా సంతోషం. 1,00,000 పుస్తకాలు సేకరించి లైబ్రరీ పెట్టడం ఒక వ్యక్తికి అంత చిన్న విషయం కాదు. మనందరం ఒకసారి కరతాళ ధ్వనుల ద్వారా చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. మంచి పని చేస్తున్నాడు. మంచి పని చేసేవారిని ఎప్పుడు అభినందించాలా, ప్రోత్సహించాలా. అలాగే ఈ కార్యక్రమం నిర్వాహకులు జానమద్ది విజయభాస్కర్ గారు, ఈ సాహితీ పీఠం మేనేజింగ్ ట్రస్టీ, కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ ప్రముఖులు, జానమద్ది గారి కుటుంబ సభ్యులు, తెలుగు భాష ప్రేమికులు, సాహితీవేత్తలు, అలాగే పాత్రికేయ మిత్రులు, చాలా సంతోషం. బ్రౌన్ శాస్త్రిగా సుపరిచితులైన పెద్దలు డాక్టర్ జానమద్ది హనుమత్ శాస్త్రి గారి 100వ జయంతి సందర్భంగా ముందుగా వారికి నేను నివాళులు అర్పిస్తూ ఉన్నాను. మహా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఈరోజు మనం ఈ యొక్క తెలుగు సాహితీవేత్తలను ఈ బ్రౌన్ గ్రంథాలయానికి పిలిచి వారికి కార్యక్రమాలు చూపించి వారందరినీ అభినందించడం కూడా చాలా మంచి గొప్ప కార్యక్రమం. 1995లో ఏర్పాటైన సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్, వారి ఇక్కడ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ 2 పర్యాయాలు తెలుగు భాష మీద అభిమానం పెంచుకొని తెలుగు పట్ల వారి మక్కువ చూపి తెలుగు నేర్చుకోవడం కోసం వారు ప్రయత్నం చేశారు. 1995లో ఏర్పాటైన ఈ సిపి బ్రౌన్ స్మారక గ్రంథాలయం సందర్శించాలని నాకు చాలా రోజులుగా కోరిక ఉండింది. విజయభాస్కర్ పిలుస్తున్నాడు, అలాగే మా శ్రీనివాసరెడ్డి కూడా చెప్తున్నాడు, అలాగే బెంగళూరులో లక్ష్మారెడ్డి అని ఒక అతను ఎప్పుడు వెళ్ళినా సార్ ఒక్కసారి మా కడపకు వచ్చి మీరు సిపి బ్రౌన్ గ్రంథాలయం చూడాలని చెప్తుండేవాడు. ఇంకా అనేక మంది మిత్రులు చెప్పేవాళ్ళు. ఇంతకాలం కుదరలేదు. ఇప్పటికి వచ్చే అవకాశం దొరికింది. చాలా సంతోషం. చూసి బాగా సంతోషించాలని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాను. నాకు జానమద్ది హనుమత్ శాస్త్రి గారంటే ప్రత్యేకమైన అభిమానం. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో పట్టాలను పొంది తెలుగు కోసం ముఖ్యంగా శ్రీ మోహన్ గారి తెలుగు భాషకు అందించిన సేవలను గుర్తుపెట్టుకోవాలన్న ఆకాంక్షతో వారు చేపట్టిన గ్రంథాలయ యజ్ఞం మహోన్నతమైంది. వారికి వీరికి సంబంధం లేదు, బంధుత్వం లేదు, స్నేహం లేదు, సమకాలీన కూడా కాదు. అయినప్పటికీ ఒక విదేశీయుడు మన భారతదేశానికి వచ్చి మన రాష్ట్రంలో మన ప్రాంతానికి వచ్చి తెలుగు నేర్చుకొని తెలుగును ప్రోత్సహించడం అవుతుందో మంచి విషయం. కాబట్టి వారు సంతోషంగా ఆ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ అమ్మ భాష యొక్క అభ్యున్నతికి ఎవరు కృషి చేసినా నాకు ఆనందమే. ఇందాక కాసేపు అమ్మాయి అంటే మన న్యాయమూర్తులు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ తెలుగులో మాడుతూ ఉంటే నాకు ఎంత సంతోషం కలిగిందో. జడ్జీలు కూడా తెలుగులో ఇంత మంచిగా మాట్లాడతారు. దాని